ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఎంత సంపాదించొచ్చు? కొన్ని వేలు లేక లక్షలు? మరి 1960లో స్టార్ట్ అయిన ఒక పిజ్జా షాప్ మొదటి రోజు సంపాదించిందెంతో తెలుసా? కేవలం $14. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ అదే చిన్న షాప్ కొన్ని దశాబ్దాల తర్వాత ఒక $1 బిలియన్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించింది? ఆ అద్భుతమైన జర్నీలో ఉన్న పాఠాలేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. $14. క్యాలెండర్లో డేట్ చూస్తే 1960 డిసెంబర్ 9. ఫ్యూచర్లో డామినోస్గా ప్రపంచాన్ని ఏలబోయే ఆ పిజ్జా షాప్ సంపాదన అదనమాట. అసలు విషయమేంటంటే, ఆ రోజు వాళ్ల దగ్గర కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడానికి ఒక ఫోన్ కూడా లేదు. కానీ కట్ చేస్తే సరిగ్గా 38 ఏళ్ల తర్వాత దాని ఫౌండర్ అదే కంపెనీని $1.1 బిలియన్ అమ్మాడు. ఆలోచించండి, ఒకవైపు $14, మరోవైపు $1.1 బిలియన్. ఈ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది జస్ట్ టైం కాదు, అదొక అంతులేని పోరాటం, ఊహించని కష్టాలు, అన్నింటినీ మించి ఒకే ఒక్క స్ట్రాటజిక్ మార్పుతో నిండిన కథ. సరే, మరింతకీ ఈ కథకు హీరో ఎవరు? అతని పేరే టామ్ మొనగన్. అతని జర్నీ మనం ఇందాక చెప్పుకున్న నంబర్ల కన్నా చాలా చాలా డ్రామాటిక్గా ఉంటుంది. నిజానికి ఈ మొత్తం కథకు పునాది అతని చిన్నప్పుడే పడింది. టామ్కి 4 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ల నాన్న చనిపోయారు. పోషించే శక్తి లేక వాళ్లమ్మ టామ్ని, అతని తమ్ముణ్ణి గవర్నమెంట్ కేర్లో వదిలేసింది. అతని బాల్యం మొత్తం అనాథ శరణాలయాల్లో, బోర్డింగ్ స్కూల్స్లోనే గడిచిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కాలేజ్కి వెళ్లడానికి డబ్బుల్లేవు. కాని లైఫ్ నేర్పిన ఈ కఠినమైన పాఠాలే ముందు ముందు అతని అతిపెద్ద బలంగా మారాయి. సరే, అలా కొన్నేళ్ల తర్వాత 1960లో వాళ్ల అన్నయ్య జిమ్ ఒక ఐడియాతో వచ్చాడు. ఏంటంటే, లాసుల్లో ఉన్న డామినిక్స్ అనే ఒక పిజ్జా షాప్ని కొందామని. ఇద్దరూ కలిసి ఎలాగోలా $900 అప్పు చేసి ఆ షాప్ని కొనేశారు. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్. పగలంతా వాళ్ల పనులు వాళ్లు చేసుకుని సాయంత్రం పూట ఈ షాపు నడపాలి, అంతే. అంతా బానే ఉంది, లైఫ్ సెట్ అవుతోంది అనుకుంటున్న టైంలో కథ అడ్డం తిరిగింది. ఆ బిజినెస్ ఇంకా సరిగ్గా నిలబడకముందే దాన్ని కూల్చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అన్నీ తుఫాన్ల చుట్టుముట్టాయి. మొదటి దెబ్బ, కేవలం 8 నెలల్లోనే సొంత అన్నయ్య జిమ్ము, బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయాడు. తన 50% వాటాకి బదులుగా డెలివరీకి వాడే ఒక పాత కారు తీసుకుని సైడ్ అయిపోయాడు. రెండో దెబ్బ, నమ్మకంతో చేర్చుకున్న కొత్త పార్ట్నర్ బిజినెస్ని దారుణంగా మోసం చేశాడు. ఇక ఆఖరి దెబ్బ, ఏ పేరుతో అయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దామనుకున్నాడో ఆ డామినిక్స్ అనే పేరునే వదులుకోవాల్సొచ్చింది. ఆ పార్ట్నర్షిప్ అగ్రీమెంట్ ఎంత దారుణంగా ఉందో తెలుసా? లాభాలొస్తే చెరిసగం ఓకే, కాని నష్టమొస్తే మాత్రం 100కి 100% టామ్ భరించాలి. అసలా గిల్మోర్ అని అతను $1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. పైగా షాప్లో క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు కూడా దొంగతనం చేసేవాడు. అంత దారుణమన్నమాట. సరే, ఇవన్నీ ఒకెత్తు అయితే, అసలు డామినిక్స్ ఓనర్ వచ్చి నా పేరు వాడొద్దు అని కేసు వేశాడు. అంతే, కథ ముగిసింది. ఇన్నేళ్ల కష్టం, సంపాదించుకున్న ఆ కాస్త పేరు ఒక్క క్షణంలో మాయమైపోయింది. వరుసగా తగులుతున్న దెబ్బల తర్వాత ఇది ఫైనల్ నాకౌట్ పంచులాంటిది. కానీ అంటారు కదా, ప్రతి గొప్ప కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందని. ఇక్కడే ఆ మలుపు మొదలైంది. ఏ కష్టాలైతే అతన్ని ముంచేస్తున్నాయో అవే డామినోస్ను నిర్వచించే ఫౌండేషన్ స్ట్రాటజీలుగా మారాయి. టామ్ చాలా స్మార్ట్గా ఆలోచించాడు. పాత కస్టమర్ని పోగొట్టుకోకూడదు అంటే ఫోన్ బుక్లో డామినిక్స్ పక్కనే మన పేరుండాలి. కరెక్ట్గా అదే టైంలో ఒక డెలివరీ డ్రైవర్ డామినోస్ అని పేరు సజెస్ట్ చేశాడు. వెంటనే క్లిక్ అయింది. అప్పటికి వాళ్లకి 3 స్టోర్లున్నాయి, అందుకే లోగోలో 3 చుక్కలు. డామినోస్ లోగో వెనుకున్న స్టోరీ ఇదే అన్నమాట. డామినోస్ సక్సెస్లో మరో కీ పాయింట్ అనుకోకుండా జరిగింది. ఒకరోజు స్టాఫ్ ఎవ్వరూ రాలేదు. దాంతో టామ్ ఏం చేశాడంటే, మెనూలోంచి అన్నీ తీసేసి జస్ట్ పిజ్జా మాత్రమే అమ్మాడు. సర్ప్రైజింగ్గా ఆ రోజు ఎప్పటికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. అప్పుడే అతనికొక విషయం అర్థమైంది. 100 ఐటమ్స్ యావరేజ్గా అమ్మడం కంటే ఒక్క ఐటమ్ని బెస్ట్గా అమ్మడం ముఖ్యం అని. ఆ తర్వాత మరో బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు. రెస్టారెంట్లో డైనిన్ ఆప్షన్ని పూర్తిగా తీసేశాడు. దీనివల్లేమైంది? రెంట్, స్టాఫ్ ఖర్చులన్నీ భారీగా తగ్గిపోయాయి. ఇక వాళ్ళు కేవలం పిజ్జా షాప్ కాదు, పిజ్జాలని సూపర్ ఫాస్ట్గా డెలివరీ చేసే ఒక లాజిస్టిక్స్ కంపెనీగా మారిపోయారు.
పిజ్జా హట్ లాంటివి డైనిన్పై ఫోకస్ చేస్తుంటే డామినోస్ మాత్రం డెలివరీలో కింగ్ అయిపోయింది. డెలివరీలో కూడా వాళ్ళు చాలా కొత్త విషయాలు కనిపెట్టారు. పిజ్జా మెత్తగా అవ్వకుండా ఉండేందుకు కార్డ్బోర్డ్ బాక్సులు, వేడిగా ఉండేందుకు ఇన్సులేటెడ్ బ్యాగ్లు, ఇవన్నీ వరల్డ్కి ఇంట్రొడ్యూస్ చేసిందే డామినోస్. ఇలా ప్రతి చిన్న డీటెయిల్లో క్వాలిటీని పెంచారు. ఈ స్ట్రాటజీలతో డామినోస్ గ్రోత్ ఇక రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళింది. కానీ ఈ వేగమే వాళ్లకొక పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చింది. జస్ట్ ఊహించుకోండి, 1978లో 200 స్టోర్లున్న డామినోస్ 10 ఏళ్లు తిరిగేసరికి, అంటే 80ల చివరి నాటికి 5000 స్టోర్లకి పెరిగింది. కాలేజీలు, మిలిటరీ బేసుల దగ్గర ఫ్రాంచైజీలిస్తూ ప్రపంచమంతా పాకిపోయింది. ఈ ఎక్స్ప్లోజివ్ గ్రోత్ వెనుకున్న మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒకే ఒక్క మార్కెటింగ్ ప్రామిస్: 30 నిమిషాల్లో డెలివరీ, లేదంటే పిజ్జా ఫ్రీ. అంతే! ఈ ఒక్క లైన్తో డామినోస్ పేరు తెలియని ఇల్లు లేదు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చైన్గా మారిపోయింది. కానీ ఈ ప్రామిస్కి ఒక డార్క్ సైడ్ ఉంది. 30 నిమిషాల్లో డెలివరీ చెయ్యాలనే ప్రెషర్లో డ్రైవర్లు స్పీడ్గా వెళ్లడం మొదలుపెట్టారు. దీనివల్ల చాలా యాక్సిడెంట్లయ్యాయి, ఎంతో మంది చనిపోయారు. కంపెనీ మీద 100 కేసులు ఫైల్ అయ్యాయి. ఒక్క కేసులో అయితే ఒక డ్రైవర్ రెడ్ లైట్ జంప్ చేయడం వల్ల జరిగిన యాక్సిడెంట్కి కోర్టు డామినోస్కి $78 మిలియన్ ఫైన్ వేసింది. చూసారా? ఏ మార్కెటింగ్ ఐడియా అయితే వాళ్ళని ఆకాశానికి ఎత్తేసిందో అదే ఐడియా ఇప్పుడు వాళ్ళని పాతాళంలోకి నెట్టేసేలా కనిపించింది. ఆ తర్వాత డామినోస్ ఆ 30 నిమిషాల ప్రామిస్ని ఆపేసింది. సరే, ఈ మొత్తం జర్నీ నుంచి మనం, ముఖ్యంగా ఆంట్రప్రెన్యూర్స్, నేర్చుకోవాల్సిన కొన్ని చాలా విలువైన పాఠాలున్నాయి. లెసన్ నంబర్ 1: పార్ట్నర్స్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక రాంగ్ పార్ట్నర్ మన డబ్బునే కాదు, మన ఎనర్జీని, టైంని కూడా తినేస్తాడు. లెసన్ నంబర్ 2: ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. డామినిక్స్ పేరు పోయింది కాబట్టే డామినోస్ అనే అంతకన్నా పవర్ఫుల్ బ్రాండ్ పుట్టింది. లెసన్ నంబర్ 3: ఇది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఇస్ అ సూపర్ పవర్. 100 పనులు యావరేజ్గా చేయడం కంటే ఒక్క పనిని వరల్డ్ క్లాస్ లెవెల్లో చెయ్యాలి. డామినోస్ కేవలం డెలివరీ మీద ఫోకస్ పెట్టి మార్కెట్నే రూల్ చేసింది. ఇక 4వది: ప్రామిసులు చేసేటప్పుడు జాగ్రత్త. ఒక సూపర్ మార్కెటింగ్ ఐడియా కూడా దాని రిజల్ట్స్ గురించి ఆలోచించకపోతే కంపెనీని నాశనం చేయగలదు. అయితే ఈ లెసన్స్ అన్నింటికన్నా పెద్ద లెసన్ ఏంటంటే టామ్ మోనగన్ పట్టుదల. బిజినెస్ని కాపాడుకోటానికి రాత్రులు రెస్టారెంట్లో పిండి బస్తాల మీద పడుకున్నాడు, తినడానికి డబ్బుల్లేక మాడిపోయిన పిజ్జాలు తిన్నాడు. అతని ఆ గ్రిట్, అదే అన్నింటికన్నా పెద్ద లెసన్. ఫైనల్గా ఈ డామినోస్ కథ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. మీ బిజినెస్లో గాని, మీ పనిలో గాని మిగతావన్నీ పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క విషయం మీద మీరు ఫోకస్ పెడితే అది మీ మొత్తం ఫ్యూచర్ని మార్చేయగలదా? ఒక్కసారి ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।